ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడు కోరుకోరు. వాళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటారు. మళ్ళీ ఇవాళ ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు మేము. ఇదంతా నా బర్త్డేకి 2 రోజుల ముందు స్టార్ట్ అయిన ఫీవర్. బర్త్డేకి ముందు రోజు కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫీవర్ అని చెప్పి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తగ్గట్లేదని తీసుకెళ్తే అప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఏం కాదు, తగ్గిపోతుంది అని చెప్పారు. దాని తర్వాత ఇంకా ఇది అయ్యేలా లేదు, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తేనే తెలుస్తుంది అని అంటే అప్పుడు డాక్టర్ ఇంకా అడ్మిట్ చేయాలి అని చెప్పారు. తనకి నార్మల్గా వైరల్ ఫీవరే వచ్చింది, కానీ ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంట. ఇంకా మేము తిన్న ఫుడ్ బయట ఫుడ్ కాదు, హాస్పిటల్లో ప్రొవైడ్ చేసిన ఫుడ్డే. ఇట్లా నేను జుట్టేస్తుంటే ఎవరో కామెంట్ పెట్టిరు, ఎందుకు అట్లా చేయితోనే జుట్టేస్తున్నావు, దువ్వచ్చు కదా అని. నేను దువ్వెన పెడితే చిటితల్లికి ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా తన హాస్పిటల్లో ఉంది కాబట్టి ఏడిపియొద్దు అని నేను అనుకున్నా. వాళ్ళ పప్ప దువ్వితే మాత్రం అస్సలు ఏడవదు చిటితల్లి. ఇంకా ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు నిమోనియా కూడా వచ్చేసింది, అందుకే నెబులైజర్ కూడా పెట్టినాం. మొత్తానికి తగ్గిపోయింది, ఇంటికైతే వచ్చేసి అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇప్పుడు చిటితల్లి బాగుంది.